భగవంతుడికి రూపం ఉండదండి, కానీ మనం అర్థం చేసుకునే క్రమంలో మనం రూపాలు ఏర్పాటు చేసుకుంటాం. చిన్న పిల్లవాడికి కాళికాదేవిని చూపించండి, వాడు నమస్కరిస్తాడా? భయపడి దేవాలయం నుంచి పారిపోతాడు. కాళికాదేవి రూపం ఉగ్రస్వరూపం, ఆవిడ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు దేవత భయంకరంగా ఉంది? తప్పులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, జీవితాలను నాశనం చేసేవాళ్ళు ఆవిడని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి వాళ్ళ కోసం ఆవిడ రూపం ధరించింది. కానీ చిన్నపిల్లలు చూస్తే భయపడతారు, రాత్రి కాల్లోకి వచ్చి కంగారు పడతారు. వాళ్ళకి ఆ వయసులో జీర్ణించుకునేంత ఓపిక ఉండదు. అందుకని అటువంటి చిన్నపిల్లలు ఏం చేస్తారు, మెడలో వీలైనంత వరకు ఆంజనేయ స్వామి గొలుసు వేసుకుంటారు, చిన్న లాకెట్టు తాయెత్తు లాంటిది వేసుకుంటారు. వినాయకుడికి ఎక్కువగా నమస్కరిస్తారు. వీళ్ళిద్దరూ కాస్త మనకు దగ్గరగా ఉన్నారులే అనుకుంటారు పిల్లలందరూ. చూడటానికి అలాగే ఉన్నారు. పైగా చిన్నపిల్లలకి సాధారణంగా ఆహారం అంటే ఇష్టం. చిన్నపిల్లలలో ఉండే లక్షణం, మనం ఎంత ఆసక్తిని కల్పించినా కూడా వాళ్ళకి ఆహారం అంటే ఇష్టం అంట. వాడు ఎంత గొడవ చేసినా, వాడికి ఏదో దెబ్బ తగిలినా కూడా మనం నోట్లో చిన్న తాయిలమో నారింజ మిఠాయో పడేయగానే అటువంటి మిఠాయి ఏదో నోట్లో పడేస్తే వాడు కాస్త చల్లబడతాడు. అలా చిన్నపిల్లలు సహజంగానే ఆహార ప్రియులు. అందుకని ఏ దేవతా విగ్రహంలోనూ లేని ఆశ్చర్య తత్వం మీరు ఏ దేవతనైనా గమనించండి. నాన్నగారు కూడా చాలాసార్లు ప్రసంగంలో చెప్పిన మాటే, కానీ మనం మరొకసారి గమనించాలి. ఎవ్వరి చేతిలోనూ కూడా ప్రసాదం చేతిలో ఉండదు. వినాయకుడి చేతిలోనే ఉండ్రాళ్ళు నిండుగా కనబడుతుంది. హనుమంతుడి చేతిలో ఉంటాయా? అమ్మవారి చేతిలో ఉంటుందా? శివుడి చేతిలో ఉంటుందా? విష్ణుమూర్తి చేతిలో ఉంటుందా? ఎవ్వరి చేతిలోనూ ఆహారం ఉండదండి, వినాయకుడి చేతిలో ఉంటుంది. వెంటనే పిల్లలు ఆకర్షితులు అవుతారు. ఏమిటో వినాయకుడికి నచ్చిందంటే ఉండ్రాళ్ళు ఎంత బాగుంటాయో మనకు కూడా పెడితే బాగుండి అనుకుంటాడు. పోన్లే ఆ వంకనన్నా పిల్లాడిని కూర్చొని వాడిని కూర్చుని, నాయన అద్వైతానికి విశిష్టాద్వైతానికి తేడా ఏమిటంటే అంటే ఆ మాట పూర్తి చేసేలోపు వాడు పారిపోతాడు. వాడి వయసు ఎంత, అద్వైతం ఆ విశిష్టాద్వైతం అంటే ఎలాగా? వాడికి ఆహారం చెప్పి కూర్చోబెట్టారు. ఒరే వినాయకుడు రా, వినాయక చవితి అంటే ఏమిటి? ఉండ్రాళ్ళు అని చెప్పాలి. ఉండ్రాళ్ళు అనగా ఓహో అంటే ఉండ్రాళ్ళు బాగుంటాయి అనమాట, దానికోసమైనా కూర్చుందాం, ఏదో చెబుతారులే అంట. పైగా ప్రతి వ్రతంలోనూ ప్రతి పూజలోనూ మన వాళ్ళు ఒక పెద్ద కథ పెడతారు. చిన్నపిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం. అరే ఈ పూజ ఎలా ఉన్నా కూడా తర్వాత కథ చెబుతారా, కథ చాలా బాగుంటుంది, కథ అంటే చాలా ఇష్టం కదా, కూర్చో కథ విను అంటాడు. వాడు ఆ కథ కోసం ప్రసాదం కోసం కూర్చుంటాడు. కథ అయితే గానీ ప్రసాదం బెటరు, కథలోనే అసలు విషయం అంతా ఉంటుంది. మనం చాలాసార్లు వ్రతం అనగానే కథ దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య ఇంక వ్రతం అయిపోయింది, తర్వాత ప్రసాదమే అనుకుంటారు అందరూ. అప్పుడే లేవటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. కానీ వ్రతంలోనూ పూజలోనూ అసలైన ప్రధానమైనది ఏదైనా ఘట్టం ఉందంటే అది కథే. కథనెక్కించడం కోసమే ఇంత ఏర్పాటు చేశారు. అసలు ప్రధానమైనది కథ. అది వినకుండా మిగిలినవన్నీ వింటామంటే ఎలాగా? వినాయక చవితి రోజు కూడా వినాయకుడి కథ వినకుండా, అక్షతలు నెత్తి మీద వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాప నిందల పాలవుతాం అనేది వాళ్ళ తల్లిగారు భూమి మొత్తానికి తల్లి అయినటువంటి పార్వతీదేవి ఇచ్చిన మాట. ఎందుకు నీలాప నిందల పాలవుతాం? అదేమన్నా శాపమా? అది కూడా చెప్పుకుంటాం. ఆ కథని ప్రసాదాన్ని ఆశగా చూపించి పిల్లల్ని కూర్చోబెడతారు. కథ అయితే గాని తాయిలం బెటర్. అలాగే రామనవమి వస్తుంది. ఏమిటమ్మా ఎప్పుడు ఏదో పండగ అంటాం. రే రామనవమి రా, వడపప్పు పానకం చాలా బాగుంటుంది రా నాయన, మంచిది, శుభ్రం కూర్చో అంటాం. ప్రతిసారి విశేషమైన పదార్థాలు కొత్త కొత్త పిండి వంటలు పెట్టేసరికి పిల్లలకు కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకని మనకు అడుగుతారు చాలా మంది, మీ హిందువులలో 3 కోట్ల దేవతలట కదా, 30 లక్షల దేవతలట కదా, 3000 కోట్ల దేవతలట కదా, ఇప్పుడు ఇంకో కొత్త కోటి కూడా పుడతారు. మా హిందుత్వం అంత గొప్పది, రోజుకొక దేవుణ్ణి ఆహ్వానించేంత విశాలమైన హృదయాన్ని కలిగిన వాళ్ళం మేము హిందువులం. గుండెలు బద్దలు కొట్టుకుని చెబుతాం మేము హిందువులం. మా దేవతలకు ఒక్క రూపం ఉండదు, 1000 రూపాలు ఉంటాయి. రేపొద్దున అవసరమైతే మరొక రూపాన్ని ధరిస్తాడు స్వామి, భక్తులని ఆకర్షించేందుకు, భక్తులని అర్థం చేసుకునేది. రకరకాల భక్తులు ఉంటారండి. ఇప్పుడు ఆధునిక తరం వాళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టడానికి కూడా ఒక అవతారం ఎత్తవలసి వస్తుంది. తప్పేముందండి అందులో? అందరినీ కలుపుకుపోవాలి కదా మరి తత్వం అంటే. నేను ఇలాగే ఉంటాను, మీరు పద్ధతి మార్చుకుంటే లేకపోతే వెళ్ళిపోండి అంటావా? అది మన తత్వం కాదండి. చిన్నపిల్లలు చూసుకుని ఆశపడడానికి వినాయకుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. కాస్త పెద్దవాళ్ళు లోతైన విశాలమైన ఆలోచన చేయడానికి విష్ణుమూర్తి అట కదా, దశావతారాలు అట కదా. అసలు బ్రహ్మదేవుడు ఎత్తనటువంటి దశావతారాలు, శివుడు ఎత్తనటువంటి దశావతారాలు విష్ణుమూర్తి ఎందుకు ఎత్తాడంటారు అని చెప్పి పెద్దవాళ్ళు ఆలోచించడానికి అద్భుతమైన అవతారాలను ప్రవేశపెట్టారు. అలాగే శివుడు లోతైన తత్వం అట కదా, శివుడి గురించి ఆలోచించడానికి మనకి ఇప్పుడైతే చాలా భయం వేస్తుంది. అసలైన లయకారకుడు, చివరిలో మొత్తం కలిపేసేది, అంతా తనలో లీనం చేసుకునేది శివుడే. అది తలుచుకుంటేనే అమ్మ ఎందుకులే మరణం గురించి అలా ఆలోచించడం అనుకుంటాం మనం. నిజానికి అలా ఏం అనుకోక్కర్లేదు. ఎలాగో మనం లీనమయ్యేది శివుడిలోనే కాబట్టి అది కూడా ఒక రకమైన శుభమే.
దాన్ని మనం తప్పించగలమా? ఎలాగో తప్పించలేము. ఎప్పుడో అప్పుడు పిలుస్తాడు కదా, దానికి భయపడటం ఎందుకట? ఈ అందరి భక్తులని కలుపుకుని వెళ్ళేంత విశాలమైన లక్షణం హిందుత్వంలో ఉంది. అది అసలైన ఉద్దేశం.